నమస్తే అండి. నేను మీ కేకే. రెగ్యులర్‌గా కేకే అనేది మోటివేట్ స్పీచ్ ఇస్తా ఉంటారని తెలుసు కదండీ. కానీ నా ముఖ్య ఉద్దేశం యూత్ అందరూ కూడా సక్సెస్ అవ్వాలి. అదే నా మెయిన్ మోటివ్ సార్. 100 మందిలో 70 మంది సక్సెస్ అవ్వట్లేదు. 30% యూత్ సక్సెస్ అవుతున్నారు. రీజన్ చెప్తా సార్. ఈ స్టోరీ కనుక అందరూ వింటే మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటే అందరూ కూడా సక్సెసే సార్. సార్ ఒక స్మాల్ డౌట్ సార్. నేను ఒకటి మన క్వశ్చన్ వేసుకుందాం. అనిల్ అంబానీ కొడుకు ఇంకా కష్టపడాలి, ఇంకా సంపాదించాలని ఉంటుంది. మనకెందుకు కొంత యూత్ లో ఎందుకు ఉండట్లేదు అనేది మీకు ఒక స్మాల్ స్టోరీలో చెప్తాను సార్. మెయిన్ ఏదైనా కాజ్ ఏమన్నా ఉందంటే మైండ్ సెట్ సార్. సార్ ఒక స్టోరీ చెప్తాను సార్. ఒక విలేజ్ లో సార్ ఒక తండ్రికి 2 కొడుకులు సార్. పెద్ద కొడుకు, చిన్న కొడుకు. కానీ దాంట్లో ఏమైందంటే అండి, తండ్రి గారు ఎప్పుడు రోజు తాగేసి వచ్చి ఆ పిల్లల్ని కొట్టడం, తిట్టడం, బాగా చిత్త కొట్టేసేవాళ్ళని. చదువు సంజయ్ చెప్పించకుండా అలా చేస్తే ఈ పిల్లలు చూసి కూడా అలాగే సోగులు ఫేస్ చేశారండి. కొంతకాలానికి ఏమైందంటే, ఎప్పుడైనా అన్నతమ్ములు ఎప్పటికైనా విడిపోవాల్సిందే కదండి. ఒక బయటికి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకొని విడిపోయారండి. కానీ అన్న తమ్ముల్లో ఒక అన్న మాత్రం పీక్స్ లో సెటిల్ అయిపోయారండి. తమ్ముడు మాత్రం బిలో లోవర్ కి వెళ్ళిపోయారు. మెయిన్ అప్పుడు బయట సొసైటీ తెలుసు కదండి. ఎప్పుడైతే ఆయన చాలా డౌన్ టు ఎర్త్ అంటే పీక్స్ లోకి వెళ్ళిపోయారు, లైఫ్ కూడా పీక్స్ లో ఉంది. అసలు ఎందుకు ఈయన లైఫ్ అనేది గ్రాఫ్ పీక్స్ లోకి వెళ్ళిపోయిందని సోషల్ మీడియా అందరూ కూడా న్యూస్ రీడర్స్ ని ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఫిక్స్ అయిపోయారండి. కానీ ఇక్కడ అన్నగారి దగ్గరికి వెళ్లే ముందు తమ్ముడు గారి దగ్గరికి ఒకసారి వెళ్దామని ఫ్యామిలీ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళారండి. మెయిన్ తమ్ముడు గారి దగ్గరికి ఈ యూట్యూబర్లు, న్యూస్ రిపోర్ట్లు అందరూ వెళ్ళి, బాబు మీరు ఏంటి ఇలా ఉన్నారు, రీజన్ ఏంటి అని అడిగారండి తమ్ముడు గారు. ఏముందండి, మా నాన్నగారు రోజుకు ఒక క్వార్టర్ వేసుకుని వచ్చి మమ్మల్ని చెత్త కొట్టేవాళ్ళు. ఆయన చూసి మేము కూడా అలాగే తయారయ్యాము. మా పిల్లల్ని కొట్టడం, తీరా చూస్తే మేము పెంకుటిల్ నుంచి గుడిసెలోకి వచ్చాము అన్న. సరే, ఈ తమ్ముడు గారిని మాట్లాడిన తర్వాత ఒక సబ్జెక్ట్ అర్థమైంది, ఈయన డౌన్ ఫాల్. బ్రదర్ గారి దగ్గరికి వెళ్ళేది, ఎప్పుడు సక్సెస్ అయిపోయిన ఆయన ఉన్నారు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నమస్తే సార్, సార్ మీరు లైఫ్ లో గ్రోత్ అవడానికి కారణం ఏంటి సార్, ఇంత పీక్స్ లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి అనగానే ఆయన ఒక మాట చెప్పారు. సార్ మా నాన్నగారు రోజు ఒక క్వార్టర్ మందుకు తాగేసి వచ్చి మమ్మల్ని చెత్త కొట్టేవాళ్ళండి. నాకు అప్పుడు అనిపించింది, నేను ఎలా అయినా సరే ఇలాంటి బతుకు మా పిల్లలకి రాకూడదని నేను కష్టపడ్డానండి. ఎలాగా కొత్త ఐడియాస్ ఇంప్లిమెంటేషన్ తీసుకొని ఒక్కొక్కరి దగ్గర మంచి వ్యాఖ్యలు విని మోటివేట్ చేసుకొని నేను ఇలా డెవలప్ అయ్యానండి. అందుకని మా నాన్నగారి దగ్గర నేర్చుకుని ఏంటంటే, ఆయనలా ఉండకూడదు, నేను ఎలా అయినా సక్సెస్ అవ్వాలి, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని సంకల్పంతో ముందుకు వచ్చాను. అదే నా సక్సెస్ అన్నాను. ఇక్కడ ఒక తండ్రికి 2 పిల్లలు పుట్టారండి. ఒక దగ్గరే పెరిగారు. ఆయన మందు తాగి 2 కొట్టారు, కొట్టకుండా ఏం లేదు, 2 కొట్టారు. కానీ ఒక మైండ్ సెట్ ఏంటంటే తమ్ముడిది నెగిటివ్ లో ఉంది, ఒక ఆయనది పాజిటివ్ లో ఉంది. ఎన్ని జరిగినా సరే నేనేంటంటే పాజిటివ్ గా ఉండాలి, ఎలా అయినా లైఫ్ సక్సెస్ అవ్వాలని సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆయన సక్సెస్ అయ్యారు. అలాగే మన లైఫ్ లో కూడా మనం పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకుంటే 100% యూత్ అంతా సక్సెస్ అయిపోతారు. సార్ ఈ స్టోరీ అందరూ కూడా యూత్ కి గుచ్చుకున్నట్టు ఉంటది, కానీ ఇది రియాలిటీ సార్. పాజిటివ్ తో ఉందండి, ఆటోమేటిక్ గా లైఫ్ అనేది సక్సెస్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ కేకే.